వెల్కమ్ టు టీ10 నేను రేవతి. మాటి మాటికి ఎన్నికలతో అభివృద్ధికి ఆటంకమని, అస్థిరత్వమని ప్రధాని మోడీ ఆయన వత్తాసుదారులు అదే పనిగా చెబుతున్నారు. పార్లమెంటులో నిబంధనలకు విరుద్ధంగా జమిలి బిల్లు ప్రవేశపెట్టి బలం లేదని తెలుసు గనక వాయిదా వేసుకున్నారు. ఇందుకు సంబంధించిన భిన్న వాదోపవాదాలు ఒకటైతే అసలు ఈ హడావుడి చేసిన బీజేపీ వారి గతం ఎట్టిదనే ప్రశ్న చాలా ఆసక్తి కలిగిస్తోంది. గత 30 ఏళ్లలో అత్యధికంగా అస్థిరత్వంతో, అశాంతితో ఆటంకాలు కలిగించిన వారు ఎవరంటే వేలు బీజేపీ వైపే చూపిస్తోంది. ఉంటే తాముండాలి, లేకుంటే మరొకరిని ఉండనివ్వకూడదనేది వారి రాజకీయ తాత్వికత. ఇక అధికారం కోసం మతతత్వం ప్రకోపింపచేయడానికి వారి సైద్ధాంతికత, తాత్వికత. ఇందుకు ఉదాహరణలు లెక్కలేనన్ని. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు 1959లో కేరళ నంబూద్రిపాద్ ప్రభుత్వంతో మొదలెట్టి ఇష్టం లేని సర్కార్లను వరుసగా కూలదోసిన మాట నిజమే. కానీ ఈ విషయంలో బీజేపీ రికార్డు మరో విధంగా హానికరమైందని గుర్తించవలసి ఉంది. కాంగ్రెస్ ను ఎదుర్కోవడమే తమ లక్ష్యమైనట్టు మాట్లాడే బీజేపీ దాని పూర్వ రూపమైన జనసంఘం తాము లేని చోట్ల మరెవరూ ఉండకూడదనే వైఖరినే అనుసరించాయి. ప్రతిపక్ష సంఘటన ప్రభుత్వాలు ఏర్పడిన చోట్ల కూడా తగువులతో, మత కలహాలతో చిచ్చు పెట్టి పడగొట్టారు. 1967లో మొదటిసారి వివిధ రాష్ట్రాలలో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడగా బెంగాల్లోను, కేరళలోను సిపిఎం నాయకత్వం ఉన్న చోట తప్ప మిగిలిన చోట్ల ఇలాంటి సర్కార్లు ఏర్పడ్డాయి. ఇవేవి పూర్తి కాలం నిలిచింది లేదు. జనసంఘం నాయకులు రకరకాల పేచీలతో అస్థిరత్వం పాలు చేశారు. ఇక వామపక్ష సర్కార్లను కేంద్ర కాంగ్రెస్ రద్దు చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యం చివరకు 1979లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధింపుతో పరాకాష్ఠకు చేరింది. దానికి తక్షణ ప్రత్యామ్నాయంగా జనతా పార్టీ ఏర్పడి అధికారంలోకి వచ్చింది. జనతా పార్టీలో జనసంఘం ఉన్న ప్రజాస్వామ్య పరిరక్షణ కోణంలో సిపిఎం కూడా మద్దతునిచ్చింది. 1980లో ఇందిరాగాంధీ తిరిగి అధికారంలోకి రాగలిగారు. వచ్చి రాగానే ఆమె రాష్ట్రాలలో జనతా ప్రభుత్వాలను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లి విజయం సాధించారు. 80వ దశకం పొడుగునా బీజేపీ లేకుండా కాంగ్రెస్ వ్యతిరేక కూటమి ఏర్పడాలన్నదే వామపక్ష విధానంగా ఉండేది. టీడీపీ వ్యవస్థాపకుడు, ఏపీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వంటి వారు అందరూ కలిసి ఉండాలన్న వామపక్షాలు విడిగానే ఉంటూ వచ్చాయి. 1986లో రాజీవ్ గాంధీపై విపి సింగ్ తిరుగుబాటు తర్వాత మరోసారి జనతా తరహా ప్రయోగం జరగకుండా అడ్డుకోగలిగాయి. నేషనల్ ఫ్రంట్ లోను బీజేపీకి చోటు లభించలేదు. కాంగ్రెస్ ఓటమితో విపి సింగ్ ఏర్పాటు చేసినప్పుడు తమకు స్థానం లభించకపోవడం బీజేపీకి మింగుడు పడలేదు. ఆయన మండల్ నివేదికను ఆమోదించడం అసలే నచ్చలేదు. దాంతో మండల్ కు వ్యతిరేకంగా కమండల్ అంటూ అద్వానీ రథయాత్ర ప్రారంభించారు. ఆ అంశంపైనే ఆ ప్రభుత్వాన్ని పడగొట్టారు కూడా. విపి సింగ్ తర్వాత కాలంలో వాజ్పేయి ఏ మాత్రం బలం లేకున్నా సర్కార్ ఏర్పాటు సంకేతాలు ఇచ్చారు. తలుపులు తెరుచుకుని కూర్చున్నామన్నారు. కానీ ఎవరూ కలవలేదు. అలా రెండోసారి కేంద్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని వారే అస్థిరత్వం పాలు చేశారు. పివి నరసింహారావు హయంలో దావుడు మూతలాడుతూ బాబ్రీ మసీదును కూలదోసి ప్రపంచ వ్యాప్తంగా నిరసనకు కారణమైనారు. ఆ సమయంలో వారి ఆధ్వర్యంలోని 4 రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడం అనివార్యమైంది. మసీదు కూల్చివేత ఘటనల తర్వాత ఎన్టీఆర్ 1994లో బీజేపీతో పొత్తుకు నిరాకరించారు. ఎన్టీఆర్ పై తిరుగుబాటు చేసిన చంద్రబాబు నాయుడు నిలదొక్కునే వరకు 1996లో ఎన్నికల వరకు వామపక్షాలతో లౌకిక పార్టీలతో ఉన్నారు. తర్వాత మాత్రం మారిపోయారు. 1996లో కాంగ్రెస్ బయట నుంచి ఇచ్చే మద్దతుతో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయగల స్థితి ఉన్న అధికారం కోసం ఆరాటంలో వాజ్పేయి ఏ మాత్రం మెజారిటీ లేకుండా కేవలం 160 సీట్లతో 1996లో సర్కారు ఏర్పాటు చేసి 13 రోజులలో అవమానకరంగా దిగిపోయారు. తర్వాత ఏర్పడిన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని సహించలేక 2 నెలల్లోనే కాంగ్రెస్ తో కలిసి కూలదోశారు. 1998లో వచ్చిన వాజ్పేయి ప్రభుత్వం చంద్రబాబు మద్దతు వల్ల 13 నెలలు నడిచినా బలం లేక కూలిపోయింది. ఇంత రాజకీయ అస్థిరత్వం, అశాంతి ఎవరిది మరి? కానీ ఆ కాలంలోనూ రాజ్యాంగాన్ని తిరగదోడేందుకు జస్టిస్ వెంకట్రామయ్య కమిషన్ వేసి విఫల ప్రయత్నమయ్యారు. అధ్యక్ష తరహా పాలన మెరుగైందని అద్వానీ బాహటంగా మాట్లాడారు. కార్గిల్ నేపథ్యంలో వాజ్పేయి 1999లో స్పష్టమైన ఆధిక్యతతో వచ్చిన ఆ కాలంలోనే గుజరాత్ మారణకాండతో సహా అనేక దారుణాలు జరిగాయి. తెహల్కా టెపుల వంటివి వచ్చాయి. తాముగా ఏడాది ముందే ఎన్నికలకు వెళ్లి
భంగపడ్డారు. ఆ అస్థిరత్వమంతా ఎవరి పుణ్యం? ఇక ఇప్పుడు జమిలి సామ్రాట్ నరేంద్ర మోడీ కార్యభూమి గుజరాత్ కథ చూద్దాం. వాజ్పేయి హయాంలోనే ఇక్కడ 1995లో కేసుభారు పటేల్ ముఖ్యమంత్రి కాగా మోడీ ఆర్ఎస్ఎస్ తరపున ప్రతినిధి. కేసుభారుతో శంకర్ సింగ్ వాఘేలా విభేదించడంతో ఆ ప్రభుత్వం ప్రతిష్టంభనలో పడి పరిస్థితిని తాను ఉపయోగించుకున్నారు. మధ్యలో రాజీ అభ్యర్థిగా సురేష్ మెహతాను సీఎం ను చేసిన పెద్దగా నడిచింది లేదు. వాఘేలా స్వతంత్ర పార్టీ ఏర్పాటు చేసి చీలిపోవడమే అందుకు కారణమైంది. 1998 ఎన్నికల నాటికి మళ్లీ కేసుభారు పటేల్ ను తెచ్చినా నిలిచే పరిస్థితి లేకపోయింది. భూకంపం సహాయ కార్యక్రమాల్లో అవినీతికి పాల్పడ్డారనే కారణంతో 2001లో ఆయనను తప్పించి మోడీని సీఎం ను చేశారు. ఇదంతా ఏ పార్టీ స్థిరత్వమో చూడొచ్చు. మోడీ హయాంలో గుజరాత్ మారణకాండ దేశాన్ని కుదిపేసింది. ప్రపంచం నివ్వెరపోయింది. ఆయనను దింపేయాలని వాజ్పేయి ఆయనను చూసి చంద్రబాబు అన్నారు గాని తర్వాత తగ్గారు. ఇదిగో అలాంటి భయానక సమయంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు మోడీ. 2002 జూలై 19న శాసనసభ తీర్మానం ఆమోదించిన గవర్నర్ భండారి శాసనసభను రద్దు చేశారు. ఇప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నిక అంటున్న ఈ అధినేత అప్పుడు తొందరగా ఎన్నికలు జరిపించాలని ఎన్నికల సంఘంపై ఒత్తిడి తేవడమే గాక రాజకీయ లీగల్ పోరాటం కూడా చేశారు. కేసులు వేశారు. మారణకాండ శరణార్థులు ఇంకా శిబిరాల్లో ఉండగానే ఎన్నికలు పూర్తి చేసి గెలిచామనిపించుకున్నారు. అదో భయానక రాజకీయ క్రీడ. ఈ విజయం తర్వాత 2004 ఎన్నికల నాటికి జాతీయ తారాగా బీజేపీ ఆయనను ఊరేగించింది. అగ్రనేతలైన వాజ్పేయి, అద్వానీలు ఇద్దరిని వెనక్కు నెట్టి నెమ్మదిగా తాను కేంద్ర స్థానంలోకి వచ్చారు. మధ్యంతర ఎన్నికల తర్వాత వచ్చిన ఒక నేత ఒకే తేదీన అన్ని ఎన్నికలు జరపాలని పట్టుబట్టడంలో రాజకీయం ఏమిటో ఎవరికైనా అర్థమవుతుంది. ఈ కాలంలో ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మారాయో, ఎన్ని ఫిరాయింపులు జరిగాయో దేశమంతటికి తెలుసు. ఈ మధ్యలో మెజారిటీ మతతత్వాన్ని, మసీదుల తగాదాలను రగిలించడం ఒకవైపు, కార్పొరేట్ దోస్తి మరోవైపు కాంగ్రెస్ తరహాలో రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు కాగా దొడ్డి దోవన ఫిరాయింపులతో ఈడీ, సిబిఐ, ఐటీ త్రిశూల వ్యూహంతో ప్రభుత్వాలను కైవసం చేసుకోవడం మోడీ రాజకీయం. ఈ పూర్వ రంగంలో ఒకే దేశం ఒకే ఎన్నిక అనే జమిలి మాత్రం ప్రయోగం నైతిక అప్రజాస్వామిక రాజకీయాలకు ముసుగు మాత్రమేనన్నది స్పష్టం. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.